భర్తను చంపి పత్తి చేనుల పాతి పెట్టిన భార్య. నీ అక్క పేపర్లు అవుతుంటే పెయ్యి అంతా తిరిగినట్టు అవుతుంది. ఒకప్పుడు భర్త అంటే కాళ్ళు మొక్కి కళ్ళకు అద్దుకునేది. ఇప్పుడు కత్తి పెట్టి కథం చేసి ఆకేస్తలేదు. 40 పేజీలు ఏమన్నా చదువుతా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. లాస్ట్ లో ఉన్నది లప్ప ప్రసాద్. మరి ఇయ్యాలన్న పైసలు ఇస్తాడో? నేడే భారీ వర్షాలు. అగో ఈయనే ఉన్నాడుగా, అడుగుతా. కుడతాయంట వర్షాలు మరి. ఏమో ఏం కొంటాడు ఊరు. నీ అక్క ఈ రమేష్ గారు వస్తానేది. ఇప్పుడు వీడు వద్దన్నా కూడా మిత్తి పైసలు వసూలు చేస్తాడు. అసలు కూడా ఇవ్వంటాడు. తప్పించుకోవాలంటే ఒక ఐడియా. మిత్తి పైసలు అడిగినందుకు పాత బాయిల పాత పెట్టిన ఒక వ్యక్తి. మరి లేకపోతే ఏం చేస్తాడు పాపం, ఎంత ఇబ్బంది పెట్టిండో. చిన్న కథ కదిరి. ఓ కొడుక, పాత బాయిలో పాతి పెట్టిండా? ఇప్పుడు నేను పైసలు అడిగితే నన్నే బాయిలో పాతి పెడతాడు. ఎంతకు తెగించారా? నమస్తే ప్రసాద్ బా. అగో ఏం సంగతి రా రమేష్, పతాక మిత్తి పైసలు కాస్త అడగానే. అంటే అది ఏ మిత్తి పైసలకు కాదే, అందలిచ్చిపోదామని వచ్చిన. నాకెరికేరా, నేను మ్యాటర్ చదవంగానే నీ మీటర్ ఆగిందని. చిన్న సెకల్లేవురా నీలా. అరే రమేష్ అయితే కానీ చెట్టదీత అవతలేరా? పోదామని మా ఉండే గాని పొత్తు కూడేటోళ్ళు ఇవ్వలేరని ఆయనవే. నీ పొత్తుకున్నా ఇత్తు మేము లేవా? మనం పోదాంపా. పోడు మా అవదాం గాని మా పొల్లని అడగానే మరి. అవ్వో పొలగాడు, పొల్లా గీత గీసిన గిరి దాడుతున్నాడు. ఓ బావా, గీత దాటితే గోతి తీసి పెట్టేటట్టే ఉన్నారు, ఎరికేనా? గోతులేదు గోసులేదు కానీ రేపు పొద్దుగా చెట్టదీతం పోదాం పారా. పోడు మా అవదాం గాని ఇంకా మిత్తి పైసలు ఇయ్యరాదు. అరే రోజు పేపర్ చదువుతలేవా? పత్తి చేనులా పాత బాయిలా పాత పెడతారా ఎరికేనా? పత్తి చేనులు పాత బాయిలు కాదు. రేపు చెట్ల తీర్థం పోయినాక నీ దగ్గర మిత్తి పైసలు వసూలు చేయకపోతే నేను బక్క రమేష్ గారిని కాకపోలాగు. మంచిగా మబ్బుల పడ్డది కదా, ఇవాళ మటన్ తెచ్చుకొని మెత్తగా తింటా. మా రవ్వలు ఏమంటదో ఏమో. నీ అక్క ఏమన్నంటే నీకు నల్లి బొక్కలు తెచ్చది అంట, చప్పడకుంటది. ముసురు పెడతా అంటే నా సామిరంగా మటన్ తింటుంటది. చెప్పద్దు, తినాలే పోయి. ఈ మూతవారి మొగోడు ఎటువైండో ఏమో, తెల్ల లేస్తేనే పోతాడు ఏమో పనిగడి చేసినట్టు. అత్తుండు కదా. పనగడ కాదే పాపి, పేపర్ చదువుతాను ఇవ్వదాకా పత్తి చేనులా పాత పెట్టినట ఎరికేనా? పాతి పెట్టిరా? ఎవలను, ఎక్కడ, ఎందుకు? ఎందుక పట్టు సీర కొనియాలని పాత పెట్టిందట. ఇంకా నయ్యం సంపలే. నాకు అర్థం కాలేదు సార్. నీ అక్క నీకేమర్థమైందే? అగో పట్టు చీర కొనియలే, పాత చీర పాతి పెట్టింది. గుడ్, ఎల్కేజీలో పడండి. ఓ నీకు గట్టర్థమైందా? నువ్వు గంతల్నే ఉండాలమ్మా, లేకపోతే నువ్వు నన్ను పాతి పెడతావు. పాత సీరలే కొత్త సీరలే గాని రేపు చెట్ల తీర్థమంట పోదామా? చెట్ల తిడతావా? చెట్ల తిడతాలో పోయి మంచిగా తాగి తిందాం అనుకుంటున్నావు తాత? పిచ్చిదానా, తాగి తినాలంటే తలు దంపుకున్న బర లెక్క ఎక్కడికైనా పోయి తాగచ్చే. ఏడాది కొద్ది నువ్వు పోయేదాం పారా, అదే చెట్ల తీర్థం. అంతే అంటవా? మరి లేకుంటే ప్రకృతి పండుగ. అరే అందరు కలిసి మంచిగా పోవాలి కానీ అంటారే. పోదా సరే పోదాం గాని మరి పొత్తుకెవలత్తుర్రు? అరేగా బక్కర వేసుకుని వస్తారు, అందరం కలిసి పోదామే. సరే గాని గా ఊరే బత్తాలకైతే పోయిరాపో నువ్వు. మాదెత్త ఆకలి అయితే కొంచెం అనే తుపా. ఓ తెచ్చుడు అవుతానే, తినక పోయి తప్ప వేసుకొని తింటేంది ఏమో బాగా పనగడ వేసినట్టు అయిపో అంటున్నావు. రవలి రవలి ఉన్నవానే? ఏంది మైకోల మొత్తుకోవాడుతీవి? మైక్ రాదే మేనక, మేక కూర తెచ్చుకుందామే. అదే మటన్ తెచ్చుకుందాం అంటానా. మొన్ననే తిన్నది అడగలే, మళ్ళా మేక కూర తెస్తానా పడుతీవి? సిగ్గులేదు. మొన్న తెచ్చింది ముదిరిందే,
ఇవాళ తెచ్చేది లేతది నోట్లు ఎత్త కరిగిపోతుంది బుజ్జి అబ్బా తెత్తనే నాటది లేదు ముదిరింది లేదు నాకైతే తిని తిని ముక్కులకు వస్తాన్నావా ఏమద్దు అబ్బగా తనకే బుజ్జి ఏమద్దు జరుగు నాకు పని ఉన్నది అబ్బాయి ఒక్కసారి తెత్తనే ఏమద్దంటే అర్థమైతలేదా అరే తెత్త అంటే అరే అద్దంటే ఈ అబ్బా ఏం కాదే అబ్బా బుజ్జి తెత్తనే ఇట్లా ఎందుకు కొరిస్తానా నన్ను అరే అరే పని చేసుకొని తెత్తాయి ఒక్కసారి తేను ఏమన్నా నేను అనే ఛీ, నాకైతే కడుపులో వచ్చినట్టు అవుతుంది అది ఏం కాదు లేతది నోట్లు ఎత్త కరుగుతుంది నీకు అన్ని కలుగుతాయి లే అద్దంటే నన్ను పని చేసుకొని మటన్ అన్ని రకాల పని చేసుకోవాలి అగో ఏం అర్థం చెప్తే అర్థమైతలేదా అబ్బా ఏం కాదు ఒక్కసారి ఎల్లిపాయ జడేసుడే ఎల్లిపాయ జడేలు పూసమిదే సరూపా సరూపా స్వరూప అంటే సంపుతా నా పేరు స్వరూప సాపల పొట్టు కాదు స్వరూప సాకు వావత్తు పెట్టి విలువు ఇంకా నయ్యం కొవ్వొత్తి పెట్టి కాలు వంటలు కాస్త కాస్త కొవ్వొత్తి కాదు ఎన్నడ కొర్ర పెట్టే కాస్తా గట్ల కాదే సరూపా సాకు వావత్తు పెట్టి వంటన్నా సరే సరే సాకు ఆవత్తు సరూపా ఏమో అని దొరికినవరా సాకు వావత్తు పెట్టి అంటే మళ్ళీ కదా స్వరూప అని అంటావు సరే ఏంటో చెప్పు ఏం లేదే రేపు మనం వంటలకు వస్తున్నాం కదే చెట్ల తీర్థం చెట్ల తీర్థమా ఎవరెవరం ఎక్కడ కోవుడు ఇంకేవలే మనమున్ను గాల్ల పప్పాసాలు బావద్దు ఆయనకు అప్పించిన పైసలే ఇప్పటికి ఇయ్యాలి మళ్ళకైనా సొమ్ము ఎందుకు పట్టినావు నువ్వు పిచ్చిదానా మిత్తి పైసలు అట్టి వస్తాయి గట్టిగా ఒత్తు తత్తాయి నువ్వు వత్తినట్టే ఆయన ఇచ్చినట్టే ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల గందుకే నేను ఒత్తు తీయడానికి మా బావ రమ్మంట మీ బావ అయితే మిత్తి పైసలు అట్టేనే వస్తాయి కానీ ఫోన్ చేసినావు మరి ఇప్పుడు చేస్తా ఏం చెప్తాను మరి అద్దంటే అర్థమైతలేదా తలకాయన వస్తుంది నాకు నీకు చెప్పి చెప్పి అబ్బా ఈ ఒక్కసారేనే ఇంకో తాప నేను కౌసు అంటే నన్ను కత్తి పెట్టి అమ్మ పర్రజీరు ఇంకేంది ఏమద్దే నేను అందా ఫోన్ వస్తుంది కదా అగో మీ అన్నగారు చెప్తాండే అగో ఏందో మాట్లాడు హలో బొమ్మాది బా ఇగో రేపు చెట్ల తీర్థం పోతాను చెల్లె నువ్వు కలిసి రారు రేపు ఏంది చెట్టు తిట్టబోతారా అంటే సీఎం ఒక్క ఈకుడేనారా చీకుడు కాదే ఒకని పూలు తీయాలి నువ్వైతే రా ఏంది పూలుగా సరే అత్తాం రారి రారి సరేరా ఏంది పూలు బొక్కలు చీకుడే అంటాను మీ అన్నగారు రేపు చెట్టు తీర్థం పోతారంటే రేపు మనల్ని రమ్మంటాడు అబ్బా ఏం రాతరా మొగడు అనేది నీ తినబుద్ధి అయినప్పుడల్లా తీరు ఒక పండుగ వస్తాని ఏదైనా రాసి పెట్టుండండి చక్కెర అంటే ఏమనుకున్నావు భూవెత్తు పాపమ్మ హిందూపా రేపు చెట్టు తీస్తాం సరే తీ ఇక నువ్వు అన్ని చదివే రేపు పొద్దుగాలనే పోదాం స్వరూప అబ్బా అబ్బా నువ్వు స్వరూపాన్ని సాగు బాగొత్తు ఇటు వెళ్తే నాకు అత్తరు కొట్టినట్టు అయితందిరా అత్తరు కాదు ఈ కాంచెలి గత్తర లేపుడే ఇక నేను ఆ ప్రసాద్ బాబుకి చెప్పత్తా మా బావ వస్తాడని సరే జల్దిరా రాంగ బింకనంత కళ్ళు రాదు దూపు అవుతాంది బింకెడేందే 2 బింకిలు తెస్తా కళ్ళు తాగినాక నీ కళ్ళు తిరిగి కాట కలవాలి సరే పాడు జీవితము యౌవనం ఈ ఊరియా బత్తాలు ఉన్నాయో అన్ని ఊడపోయినాయో ఇవ్వను బతలాలు ఇస్తలేవు దొరుకుతాయో దొరికాయో పోయి అయితే చూసేస్తా దొరికాయంట ఒక్కటన్నా ఈ ప్రసాద్ బాబు ఉన్నాడో మరేటన్నా వేయండు అదో ప్రసాద్ బాబు ఎటు పోతానే నేను నీ దగ్గరికి వస్తానా ఎందుకురా నువ్వు కోపానికి రానంటే ఒక ముచ్చట చెప్తా ఏ రాగానే చెప్ప ఒట్టు ఒట్టురా ఏం కోపానికి రాను ఇగో చెట్ల తీర్థం మా బావ కూడా వస్తాడు ఏంది మీ బావస్తాడా గాయకు ఒక్కొక్కడే సరిపోతారా ఆటపోతులు వాట కావాలి ఏహే పోతులు లేవు పొట్టేలు లేవు తీయే అర్ధ కిలో కూర తెస్తే ఆరిపోతాడు ఆయన్నే మీ బావస్తానని చెప్తే మరి మా బామ్మంటారు కదా ఏ ముందడి ఎన్ని పండుగలు లేవో తీయరా అదే పిలుతాం తీ అంతే అంటావా అంతే మరి సరేరా రమ్మని మరి ఏం చెప్తాం అయితే కానీ నేను ఈ మందపత్రాల కాడికి పోతానా ఓడిచినాయో సరే పోయిరాపో సరే ఉన్నాయట చూసా ఏమా ఉంటాయి సరే సరే రమ్మనుడు కాదే రేపు నీ మైలపోలు తీసి నీ దగ్గర మిత్తి అసలు వసూలు చేయకపోతే నేను బక్క రమేష్ గానే కాకపోవాలి నాకే పత్తి చేను ముచ్చట చెప్పి పరారైతావు
కళ్ళు తెచ్చినవా? ఎక్కడిదే తేలేదు, మా బావలు ఇంకా అత్తలేరు అనుకుంటానా. అయ్యో మీ బావకేమన్నా భయం అవుతుంది ఏంటాడా? వస్తారుగా బావా, ఇప్పుడే వస్తారా? ఏ లేదురా, కాలువల వండుకొని లేచేస్తాను. అయ్యో రాగానే ఎత్తానే పంచులు. నేను గూడు చెట్టు ఏదో ఉండండి. ఇక ఏకుంటా అవుతావారా, పోదాం పారి. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. పోదాం గాని బావా, ఓడు మాకు పైసలు ఇచ్చేది ఉన్నది, ఒక మానాన్ని ఇస్తలేడు. ఇలా నువ్వు వాని దగ్గర వసూలు చేసిన కావాలి. వసూలు చేసుడు కాదురా, మిత్తితోటి అసలు కూడా వసూలు చేస్తా. ఇంతకాడు ఎవర్రా? లప్ప ప్రసాద్ ఇలా మనతో కలిసి చెట్ల తీర్థం వస్తాడు. ఏరి పూసుకోవాలి కొడుకు, ఏరి పూసుకోవాలి కొడుకు నువ్వు ఇచ్చే ట్రీట్మెంట్ కు. ట్రీట్మెంట్ ఏంద్రా, ఆయనకి ఆయింట్మెంట్ కొత్తపా. అబ్బా బావా, నువ్వు గిట్లా అన్నావు, నా పానం వాయువన్నది. ఇక పోదాం పారి. బుజ్జి నువ్వు తట్టెత్తుకోయే. వారి ఏ అన్నున్నాయి నీకెందుకే? అయ్యో బామ్మదేనే మన దగ్గరకు వచ్చిన తెచ్చిండ్రా పారి పారిగా. ఏం బావా ఉబ్బుతానమైందే మంచిగా, మా చెల్లె మంచిగా అంటు పెడతాందా? రికార్డు లేకుండా అడ్డు పెడతాను కాదురా పక్క బామ్మది, అందుకే తినలేక ఉప్పుతానా అది అండే పెట్టుడుకు. తింటలేవా నల్ల మొక్క పొడగ అట్లా అంటాను? ఏమైనా మొగాయనే ఇంట్లోకెళ్ళి ఎవరు వెళ్తలేరు? అయ్యో ఆగరా, అదే రమేష్ గారి ఇల్లు ముంగటేనా ఎదురుగా వచ్చి సాలబట్టి సన్మానం చేయమంటావు నేను? ఇగో గివే పంచులు వేసినావు అనుకో, ఉరి పెట్ట బుద్ధి అవుతుంది నీకు. బా. అన్ని రెడీ చేసావారా? నమస్తే శంకరన్న, ఎప్పుడు వచ్చినావే? ఇంత మునిపోయిరా అయితే గాని లప్పకు లప్ప అవుతానే ప్రసాద్. ఇక లేవకుండా తింటుండు కదా బావా, గందికే లప్పకు లప్ప అవుతుండు. మంచిగా అండి పెడతాంది పిల్ల మా తమ్మునికి. ఇక అండి పెట్టండి నడుతుందా బావా? గదైతే తట్టుకోదు గాని. ఇక చూడు, ఇక మీ అక్క ఉన్నది వేస్ట్. ఆవురా ప్రసాదు, అప్పుడెప్పుడో చిన్నప్పుడు చెట్ల తీర్థం పోయేది అందరూ, ఇన్నవా? ఆషాఢంలో శ్రావణంలో, ఆషాఢంలో మొదలు పెడితే శ్రావణం వెళ్ళిన రాకపోయేదిరా. అప్పుడు గమ్మత్ అనిపించేదే. అప్పుడు రోజులు వేరు. అవని అప్పుడైతే మేము ప్రతి ఆట చెట్ల తీర్థం పోయేది తెలుసా? మరి ఎప్పుడు చెప్పలేంది? ఎప్పుడు చెప్పలేదు అంటే నువ్వు ఎప్పుడు అడిగినవే? చెప్పదు నాకెట్లా తెలుస్తుంది? అంటే మీ అన్నోళ్ళు పోపోయేదా? పోపోయేదా అరే బామ్మారి మీరు? అంతేనా? మేము కూడా చెప్పలే, నువ్వు ఎట్లా చెప్పలేదో మేము కూడా చెప్పలే. అరే ఆడ కూర్చుందాం దారిరా, మంచిగున్నది చల్లగా. ఇంకా ఇడికి రారి. అరే ఇక్కడ కూర్చోరి, కూర్చుందాం పట్టు, ఇట్లా పట్టు కూర్చోరి. అరే రమేష్, అరే ప్రసాద్, మనం గీటాకు పోతాం దారి. ఎటు పోతారు? ఎటో పోతాం, మీరు అయితే అన్ని దాని రాదు అన్నా తెచ్చినా దా. ఓ మనిషి కానీ చెట్ల తీర్థం వచ్చినప్పుడు అంటే గదే ఉంటది. అయ్యో ఆగు, మాట్లాడాలరా, నీతో బాగానే మాట్లాడాలి. థమ్స్అప్ పోయన్నా స్ప్రైట్ పోయన్నానే? థమ్స్అప్ పోయి స్ప్రైట్ ఏం తాగుతాం? అది బాగా కూల్ లేదే, గిద్ద ఆగుర్రి. గదానికి అడుగుడు ఎందుకు మరి, పోయి మరి అదే. ఇగో ఏంటి సరూప నువ్వేం తేలేదా అనే? అప్పాలు తెచ్చినగా. నీ అప్ప ఒక్క తెచ్చి గిలాసుడు తాగుతున్నావు కానీ స్ప్రైట్. ఈ మొగోళ్ళు వచ్చే వరకు ఎంతసేపు అవుతుందో తిందామా మరి మనం? ఆగుదాం కొద్దిసేపు, గాలి ఆకుండా మనం తింటే ఎట్లుంటది? ఏ నాకు గావరైతుంది, ఇంటికాడ తినలేదు. అప్పాలు చేయబట్టి ఇచ్చిన ఒక్క అప్పకు తింటుందని అంటుంది. నీ ఊకే నువ్వు కూడా కొద్దిగా తాగిగా, అది రాకముందు తాగుతామని అనుకుంటారేమో. సరేగాని అందరి నీ చీర మస్తున్నది, ఎంత పడ్డది? రిషి నేనెక్కడ కొంటున్నానే చీరలు? మొన్న మా అమ్మోళ్ళు నాటేస్తే మా అన్న అన్నాడట, ఆడబిడ్డ కట్నం కొద్దీ చెల్లెకు చీర కొందామని, గందుకే పంపింది మా అమ్మ చీరే. ఏంది మీ ఊళ్ళో నాట్లేసిన నారు వీకిన చీరలు పెడతారా? అవు పెడతారు, ఆడబిడ్డ కట్నం కొద్దీ అన్ని పంపించుడే. అవు
నీకు చెప్పన్నానే మొన్న అరిగోసినప్పుడు కూడా పట్టు చీర పంపిరు, అది దసరాకు కట్టిన నేను. ఇక బాగా అవుతున్నాయని అన్ని బోళ్ళకెత్తున్నా. ఇగో ఈ తట్ట కూడా అందుకే కొన్నా. సరే సరే తి అదైతే ఆగు. అవునే సరూపా, నీ చీర ఎంత పడ్డదే? నేనేడగొన్నా మొన్న మా వాళ్ళు బర్రె కొంట పెట్టిరు కాదు. ఏంది బర్రె కొంటే కూడా చీరలు పెడతారా? ఇంత కూడా పెడతారా ఏందిగా? మొన్న బర్రె తిండి పాలిస్తే కూడా మంచి చీర కొట్టి పెట్టింది. అయ్యో దీని అవగానే పెడతారు ఏంది బర్రె కొంటే? మొన్న మా బాపు అంగట్లా జోడట్లు కొనుకొచ్చిండు, నాకు అట్లనే పట్టు చీర తెచ్చుకొచ్చిండు. ఇంకా నేను దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. అవ్వో, నా చూపిస్తా చీరను ఒకసారి. నేను చూపియని, నేను దసరాకు కట్టుకుంటేనే చూడు. అవ్వో, ఏమున్నా చీరలకు అంతగానం? నేను అద్దాల చీరనే ఏందా ఏమన్నా? అంచుకు వచ్చినాయి అద్దాలు. వచ్చినాయా? వచ్చినాయి. రెండు వీక్ ఇంట్లో పెడతా, అద్దాల్లో ఇంట్లో. మా గురించి మా అడుగుతున్నావు గానీ నీ చీర అయితే డబ్బల్ మంచిగా ఉంది. నువ్వేడ కొన్నవే? నేను మొన్న మా అవ్వగారింటికి పోయినప్పుడు 3 నెలల రేషన్ బియ్యం ఒకటేసారి ఇస్తారు. ఆడబిడ్డను ఉత్త చేతులతో ఏం పంపాలే, ఈ చీర పెట్టి పంపుదానికి ఈ చీర పెట్టిరే నాకు. అయినా నేను ఇసొంటి చీరలు కట్ట ఏదో చెట్లు తీర్థమని కట్టుకొని వచ్చిన. నేను కడితే 10,000 చీరలు, 20,000 చీరలు, ఒక్కోసారి అయితే 1,00,000 రూపాయల చీరలు కడతా. ఇగో గా సామి దినాలకైతే 1,00,000 రూపాయల చీర కట్టుకొని పోయినా తెలుసా? ఏవరట. అబ్బో, నువ్వు 1,00,000 రూపాయల చీర కట్టినావు గానీ మొన్న మా ఊళ్ళో తాత చచ్చిపోతే పిచ్చ కడితే నేను 2 లక్షల చీర కట్టవే. మా సారేటి ఇంకొద్దిగా పోయి ఆ 1,00,000 రూపాయలు మొత్తం స్ప్రైట్ మొత్తం తాగేద్దాం పట్టు. అవురా బామ్మారిది, ఇప్పుడు ఎప్పుడా చెప్పేదే ఉన్నదే. అగో మిత్తి పైసలు ఇయ్యానంటే పాత బాయి పత్తి చేయనని బెదిరిస్తాడు. అవురా లప్ప ప్రసాద్గా మిత్తి పసిరి అంటే పాత బాయి పత్తి చేయనంట. అవురా అంటావురా? అబ్బో, పైసలు అవసరం ఉంటే అయ్యే పంచం రేపిస్తా మాపిస్తా అని అడుగుతారు. మళ్ళా పైసలు ఇర్రా అంటే పాత బాకి నేను అంటవా, అంటవా? ఇంకా నీ చేస్తుంటే చూస్తేనే రా అప్పులు ఇవ్వనంటే భయం అవుతుంది. అరే ఈ బక్కను చూసి భయపడిస్తావురా? ప్రసాద్ బావ, నిన్ను మిత్తును అసలు అడిగేది ఎందుకో ఎరికేనాహే. నా భార్య క్యాన్సర్తో పోరాడుతుంది. దానికి నయం కావాలంటే 10 లక్షలు కావాలి. మేము రూపాయి పోగేసి ఇట్లా మిత్తిలకి ఇచ్చేది కోట్లు సంపాదించుకుంటానికి కాదే, నా భార్య నువ్వు కాపాడుకుంటానికి. జర నీ దండం పెడతానే, ఇక పైసలు ఇయ్యే. అరే రమేష్, నీ మనసులో ఇంత బాధ పెట్టుకొని పైసల కోసం ఒక్క రోజన్నా నన్ను బాధ పెట్టలేదురా. నీకు గింత బాధ ఉన్నదని నాకు తెలియదు రమేష్. అరే ఏది ఏమైనా నీ పైసలు నీకు ఇద్దరా అవసరం అనుకుంటే, ఇంకా నా పైసలు నీకు అవసరం పడితే ఇవాళ కాళ్ళు ముక్కైనా అడకొచ్చి నీకు సాయం చేస్తారా రమేష్. తప్పైందిరా, నన్ను క్షమించురా. అరే పోదాం పరా, ఎన్ని అవసరం ఉన్నా ముంగటుండి నేను నడిపిస్తా అన్నా. నువ్వు కూడా నన్ను క్షమించే. తిని బాధ ఇప్పుడు చెప్పుకున్నాడు కానీ నాకు తెలియదే. లేకపోతే ఎప్పుడు అవుతున్నావు పైసలు. ఇప్పటికైనా ఆయన బాధ తెలుసుకున్నావు కదా, ఆయన పైసలు ఆయనకి. ఇంకేందిరా ఆయన గోసబుచ్చుకోకు. అన్నా, బంగారం అమ్మాయినా మంచిదే, కాళ్ళు మొక్కైనా మంచిదే, నీ అవసరం మొత్తం నేను తీరుతారా, నువ్వే బాధపడకు. ఇంకేందిరా రాజాసుంటే ముచ్చట చెప్పిండు వారి. అరే ప్రసాద్, వీడు ఎవరికి ఇచ్చిరో ఈయనకి ఆపతున్నదాన్ని మొత్తం వసూలు చేసిరా, అర్థమైతుందా? అరే ఇంకొకసారి ఎక్కడ అప్పు తీసుకున్నా మాట పోకుండా ఖచ్చితంగా అన్న టైం వరకు అవుతావురా. ఎవ్వరున్నా టైం వరకు ఇచ్చారు. ఈ ఒగ్గిసొంటి బాధలు ఉంటాయి. వాళ్ళు మిత్తిలకి ఇచ్చి సంపాదించుకుంటారు అనుకుంటారు కానీ వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి, మనకుండే బాధలు వాళ్ళకుంటాయి. సరే అర్థం చేసుకోండి. పెడతా ఒక్కూళ్ళు ఉన్నటోళ్ళు ఎట్లుండాలరా? ఆన్ కాపతత్తే నువ్వు ఊరికి రావాలి, నీ కాపతత్తే ఆడూరికి రావాలి. కానీ ఇంకో మంచిగున్న దోస్తాను పైసలు ఇచ్చి దూరం చేసుకుంటూ అంటే ఇదేరా పైస పాడుగాను. దగ్గర వాళ్ళను దూరం చేస్తుంది, దూరపోళ్ళను దగ్గర చేస్తుంది. కానీ డబ్బు లేనిది మనకి వెళ్ళేది. డబ్బును చూడాలి, డబ్బుకు విలువ ఇచ్చేది ఇవ్వాలి. కానీ అచ్చిరాని పనులకు ఇచ్చినాం అనుకో గిట్లనే ఉంటది. ఇవి ఐటమే కానీ
ఏడవకు వాళ్ళకు డౌట్ వస్తుంది. ఇంకేంద్రా నీ బాధ అంతా చెప్పుకున్నావు కదా, ఇడు ప్రసాద్ గారు తీస్తాడు, నేను కూడా ముందుంటారా, నువ్వు నా సంత బామారదిరా, నీ చెల్లెని నేను చేసుకున్నా, 5 లక్షలు కాదు 10 లక్షలు అయినా తెస్తారా. ఇంకేంది సరే అన్న. సరే నువ్వు ఇంకో మంచి కళ్ళు చూసుకో నాకు చెట్ల తీర్థం వచ్చింది చెండి వాళ్ళకి. అరే మంచిని పట్టుకురా పోయి మంచి రాదాపా అన్న. ఆ మనిషి ఎటు పోతే అటే గింత సేపా పోను. అయ్యో చెట్ల తీర్థం పోతే ఎట్లుంటదే నీకు ఎప్పుడు తెలియదా? తింటావు నువ్వు? తింటాను. ఏ పట్టు ఆ, ఇస్తారు పట్టుని ఎయ్యిరి. ఎత్తాం. తాగిరారా మీరు స్ప్రైట్? ఇగో గీ అప్పలైతే వేసుకోర్రి. ఇగో అన్న గిటానే నీ ప్లేటు. అబ్బా చెట్ల తీర్థం వస్తే ఎంత మంచిగా ఉన్నదే. మంచిగానే ఉంటాయి చెట్ల తీర్థం అంటేనే అది. అది ఎత్తా. చాలే రాదే ఒక్కరోజు మనకత్తవా దీనికి చీరలు వేసినాడా అన్న? ఇగో వేసుకున్నారా మీరు? మీరు వేసుకోర్రి, నేను అరుచుకుంటా. గది పిల్లటి మర్దరా. బా అత్తగారింటికి చెట్ల తిట్టాలి అత్త ఎంత మంచిగా అనిపిస్తుంది. కారు మబ్బులు గమ్ముకత్తాని తుప్పురు వార కూడా స్టార్ట్ అవుతుంది. తుఫాన్ కూడా అత్తయ్య కోసేపు కూర్చుంటే. అరే లప్ప ప్రసాద్ గా మన పిల్లలకు అన్ని చెప్పాలి. మంచిగా సంవత్సరానికి ఒకసారి చెట్ల తీర్థానికి రావాలి, మంచి జరుగుతాయి, మంచి వానలు పడితే మనకు మంచి పంట వస్తుంది అని చెప్పాలి. లేకపోతే రాను రాను అందరికి చెప్పొద్దులే. ఏ పండుగ అయినా ఏ పబ్బమైనా అందరూ కలిసిమెలిసి చేసుకుంటేనే సుఖం ఉంటది. ఎందుకే పగలు ప్రతీకారాలు? అంతే మన పిల్లలు చెప్పాలి. ఇంకో ప్రతి సంవత్సరం చెట్ల తీర్థం వద్దాం, అర్థమవుతుందా? సరేనే తిరుగు కమ్మగా ఉన్నది. అందరం ఇట్లనే మళ్ళా అనుకొని తిందాం. సరుపా నువ్వు మంచిదినే. మళ్ళా స్వరూప అంటాడేమున్నా చాకు మామత్తు పెట్టువన్నా. కుర్చీని మార్చబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి.